మహిళల జీవితంలో అనేక దశలు. వయసు పైబడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల మానసిక ఒత్తిడికి లోనవ్వడం కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. 45 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఎదురుపడే సమస్య మెనోపాజ్. అసలు మెనోపాజ్ అంటే ఏంటి? వాటికి గల కారణాలు, లక్షణాలు, ఆ లక్షణాలను ఎలా అధిగమించాలో మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బేతి కవిత. డాక్టర్ బేతి కవిత గారు సికేఎం హాస్పిటల్ వరంగల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. అసలు మెనోపాజ్ అంటే ఏంటి, వాటికి గల కారణాలు, లక్షణాలను తెలియజేయడానికి వారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మ. అసలు మెనోపాజ్ అంటే ఏంటంటారు? మెనోపాజ్ అంటే స్త్రీలలో వచ్చే ఒక దశ. 45 ఇయర్స్ తర్వాత, 45 సంవత్సరాల తర్వాత ఉండే ఈ దశను మెనోపాజ్ అంటుంటారు. ఈ మెనోపాజ్ దశకి ఈ మధ్య కాలంలో ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే మూడింట ఒకటో వంతు దశ అనేది మెనోపాజ్ దశలో ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి 60-70 ఏళ్ళ వరకు మహిళలు బతుకుతున్నారు, జీవనం సాగుతుంది కాబట్టి 45 ఇయర్స్ తర్వాత వచ్చే దశని మెనోపాజ్ దశ అంటారు. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ఈ కాలంలో. స్త్రీలలో మెనోపాజ్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అమ్మ. 40 to 45 దశ నుంచి మొదలయ్యే ప్రాసెస్ని మెనోపాజ్ దశ అంటుంటారు. లక్షణాలు ఏంటంటారు? ఈ మెనోపాజ్ దశలో ఏమవుతుందంటే పీరియడ్స్ ఇప్పటివరకు ఏదైతే రెగ్యులర్ సైకిల్స్ అంటుంటారు, పీరియడ్స్ అంటుంటారు, ఋతుక్రమం అంటుంటారు. ఆ ఏజ్ తర్వాత ఋతుక్రమం రెగ్యులర్గా రాకుండా ఇర్రెగ్యులర్గా రావడం, 2-3 మంత్స్కి ఒకసారి రావడం, అయినప్పుడు కొద్దిగా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే తక్కువ అవ్వడం, ఇది ఒక ఫస్ట్ సిమ్టమ్. ఆ సిమ్టమ్స్తో పాటు హాట్ ఫ్లషెస్ అంటే వేడి ఎక్కువ రావడం, చాలా తొందరగా చల్లబడిపోవడం, లేదు మూడ్ స్వింగ్స్ అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, కోపం రావడం, తర్వాత ఎక్కువగా బోన్స్ పెయిన్స్ అని చెప్తుంటారు, జాయింట్ పెయిన్స్ అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా మెనోపాజ్ దశ కిందికి వస్తుంటాయి. శారీరకంగానే కాక మానసికంగా కూడా ఎలాంటి లక్షణాలు కనపడతాయంటారు? ఇది మంచి క్వశ్చన్ అమ్మ. మెనోపాజ్ దశలో శారీరకంగా ఇప్పుడు నేను చేసిన మార్పులతో పాటు మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్, లేదంటే చాలా కోపం, యాంగ్జైటీ, అవి ఎందుకు అవుతుంటాయంటే న్యూరల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం తీసుకునే న్యూట్రిషియస్ డైట్తో పాటు కొద్దిగా మెడిటేషను, లేకపోతే ప్రాణాయామ అంటుంటారు, అలాంటివి చేస్తే ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గిపోతుంది. అది సెల్ఫ్గా ఆ మహిళ చేసుకోవాల్సింది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెనోపాజ్ దశ అనేది న్యాచురల్ ప్రాసెస్ అనేది ఆ మహిళ గుర్తించడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉంటే కనుక దే విల్ సపోర్ట్ ద ఉమెన్, వాళ్ళ మదరే కానీ, లేదు అంటే వైఫ్నే కానీ, ఆ హస్బెండ్ అండ్ ఆ పిల్లలు వాళ్ళు సపోర్ట్ చేసి ఆ టైంలో ఒక 15-20 ఇయర్స్ ఆఫ్ మెనోపాజ్ టైంని ఆమె ఈజీగా అధిగమించడానికి ఫ్యామిలీ హెల్ప్ కూడా తప్పకుండా అవసరం. అయితే వీటిని అధిగమించడానికి ఏమైనా ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? ఇది ఒక నేచురల్ ప్రాసెస్ కాబట్టి మనము దానికి అధిగమించడానికి కొంచెం నేచురల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రెగ్యులర్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం. రెండో విషయం ఏంటనంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుండం. మనము 40-45 ఇయర్స్ వచ్చేటప్పటికల్లా మామూలుగా అందరూ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటారు. బట్ ఆ ఏజ్ ఉన్నప్పటికల్లా వీ హ్యావ్ బికమ్ ఓల్డ్, అంటే మేము కొద్దిగా ముసలి వాళ్ళమయ్యాము అనే ఫీలింగ్ మహిళల్లో ఎక్కువ మొదలవుతుంటుంది. కాబట్టి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కొద్దిగా తగ్గిస్తుంటారు అండ్ భోజనం కూడా తగ్గిస్తుంటారు. మూడో విషయం ఏంటంటే టైంకి కూడా తినరు. ఇవన్నీ కూడా మెనోపాజ్ లక్షణాలను కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ చేస్తుంటాయి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ హౌ టు ఓవర్కమ్ అనే దానిలో ఒకటి రెగ్యులర్ డైట్ అండ్ న్యూట్రిషియస్ డైట్. మూడోది ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే మార్నింగ్ అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్, ఈవినింగ్ అట్లీస్ట్ ఒక 20 minutes వాకింగ్, వీలైతే వాళ్ళకి ఏమైనా స్విమ్మింగ్ అట్లాంటి ప్రొవిజన్స్ ఉంటే అట్లాంటివి చేస్తే కనుక మనకు నేచురల్గా మెనోపాజ్ దశను అధిగమించవచ్చు. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోపోరోసిస్ అంటారు, అంటే ఈ దశలో బోన్స్లలో పెలుసుతనం ఎక్కువైపోతుంటుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించిన కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ, తర్వాత బిస్ఫాస్ఫోనేట్స్ అనేవి కొన్ని మెడిసిన్స్ కానీ అట్లాంటివి తీసుకుంటే కనుక ఈ దశ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. మూడో విషయం ఏంటంటే కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్, అంటే గుండెకి సంబంధించిన ప్లస్
బ్రెయిన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో వాటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి డైట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ్యాట్ ఫుడ్ తక్కువ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అండ్ రెగ్యులర్గా ఫాలోఅప్కి 45 ఇయర్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2 ఇయర్స్కి ఒకసారి లేదు 3 ఇయర్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకోవడం, ఈసీజీ అట్లాంటి టెస్టులు చేయించుకోవడం వల్ల మనము వీటి కాంప్లికేషన్స్ని అధిగమించవచ్చు. కాల్షియం తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు కదా, కాల్షియం టాబ్లెట్సే కాకుండా కాల్షియం ఏదన్నా ఫుడ్లో దొరికే అవకాశం ఉందంటారా? కాల్షియం ఎందుకు తగ్గిపోతుంది అని అంటే ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ ఎక్కువైపోతుంది ఈ ఏజ్ వల్ల. కాబట్టి బోన్ మాస్ తగ్గుతుంది ఈ ఏజ్లో, ఎస్పెషల్లీ మహిళల్లో. ఈ బోన్ మాస్ తగ్గిపోవడం వల్ల ఈ కోలీస్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే ఫీమర్ ఫ్రాక్చర్స్ కానీ కాళ్ళలో ఫ్రాక్చర్స్ కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెన్నుముక ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఏజ్లో. కాబట్టి రెగ్యులర్ డైట్ విత్ కాల్షియంతో నిండిన పదార్థాలు తీసుకోవాలి మనం. కాల్షియంతో పదార్థాలు అంటే పాలు మినిమం 300 ml ఆఫ్ మిల్క్ డైలీ తీసుకోవాలి. అండ్ ఒకవేళ పాలు తీసుకోవడం ఇబ్బందిగా అట్లా ఉందనిపిస్తే డైలీ 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం ట్యాబ్లెట్స్ మినిమం వేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం వైటమిన్ డి ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. వైటమిన్ డి మనం ట్యాబ్లెట్ రూపకంలో కాకుండా మనకు అందరికీ తెలుసు సూర్యరశ్మితోనే వస్తుంది. కాబట్టి మార్నింగ్ మినిమం 20 minutes to half an hour టైం మనం ఎండలో పని చేసుకుంటే మనకు వైటమిన్ డి వస్తుంది. అలాంటి లేని పక్షంలో వైటమిన్ డి డోసేజ్ అనేది 1000 to 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మనకు ట్యాబ్లెట్ రూపకంలో దొరుకుతుంది. అది వేసుకుంటే మనకు ఈ ఆస్టియోపరోసిస్ అంటే ఏదైతే ఫ్రాక్చర్స్కి ఎక్కువ ప్రాబ్లం అయ్యేది ఆ డిసీజ్ అనేది తగ్గుతుందమ్మా. కాల్షియమే కాక ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? లైక్ ఫైబర్ కానీ అలాంటివి ఏవైనా తీసుకోవాలంటారా? వీళ్ళలో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఈ మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. తర్వాత కొద్దిగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తుంటాయంటే ఈ బ్లాడర్ సిమ్టమ్స్, లోపలున్న మూత్రం సంచి లోపల ఎపిథీలియంకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటుంది ఈ దశలో. అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మామూలుగా మనం వైట్ డిశ్చార్జ్ అని తెల్లబట్ట అని వస్తుంటారు. వీటన్నీ కూడా ఓవర్కమ్ చేసుకోవడానికి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. అండ్ పాలు పెరుగులలో ప్రీ అండ్ ప్రోబయాటిక్ ఉంటాయి, అవి కూడా ఎక్కువ వాడాలి. చాలామంది మహిళలు ఏం చేస్తుంటారంటే ఈ ఏజ్లో వచ్చిన తర్వాత ఊరికే ఫ్రీక్వెంట్గా మేము యూరిన్కి వెళ్ళి రావాలి కాబట్టి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని వాళ్ళు వాటర్ తక్కువ తీసుకుంటారు. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంకా ఎక్కువవుతుంటాయి. కాబట్టి ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ మినిమం తీసుకోవాలి. అంటే 4 to 5 liters ఆఫ్ లిక్విడ్ డైట్ ఎవ్రీడే ప్రతి మహిళ తీసుకోవాలి. ఈ స్టేజ్ అనేది జీవితాంతం ఉంటుందంటారా? 45 years to 55 years మధ్యలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంటారు, దాన్ని మెనోపాజ్ అంటారు. ఇంకా అక్కడి నుంచి వచ్చే స్టేజ్ని అంతా కూడా మెనోపాజ్ స్టేజ్, ఆ తర్వాత పోస్ట్ మెనోపాజ్ స్టేజ్ అంటుంటారు. పోస్ట్ మెనోపాజల్ స్టేజ్లో ఏమైనా ఇటువంటి లక్షణాలు ఉంటాయంటారా? ఇవి కొద్దిగా ఎక్కువ అవుతుంటాయి. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి 60-70 సంవత్సరాల వరకు ఉంటున్నాం కాబట్టి మహిళలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకు ఫ్యామిలీ సపోర్ట్ అనే పాయింట్ పర్టికులర్గా నేను చెప్తున్నానంటే పిల్లలు ఆ టైంకి పెద్దగా అయిపోతారు, మనవరాళ్ళు వస్తుంటారు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనకు తెలిసిందే. వాళ్ళకి సపోర్ట్, మానసికమైన సపోర్ట్ లేకపోతే దే విల్ గో ఇన్ టు డిప్రెషన్. ఏదో చిన్న కడుపు నొప్పి వస్తుంది, దాన్ని భరించలేరు. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు ఎలోన్గా బతుకుతున్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈ మెనోపాజ్ దశలో చాలా ఇంపార్టెంట్ విషయం. మెనోపాజ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎటువంటి సమస్యలకు దారితీస్తుందంటారు? ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు డిప్రెషన్ అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళు న్యూట్రిషియస్ డైట్ తీసుకోలేక అల్సర్స్ బాగా రావడం, ఇంకా తర్వాత రెగ్యులర్ చెకప్స్ లేకుండా ఉండడం వల్ల బ్రెయిన్లో సడన్ హిమరేజెస్ అది స్ట్రోక్ అంటుంటారు, అది తర్వాత హార్ట్ అటాక్స్ కూడా ఉంటారు. ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. డాక్టర్ గారు, మెనోపాజ్ ఎన్ని రకాలు ఉంటుందంటారు? మెనోపాజ్ అనేది ఎన్ని రకాలు అనేది ఏం లేదమ్మా. కాకపోతే ఒకటి న్యాచురల్ మెనోపాజ్, ఇండ్యూస్డ్ మెనోపాజ్ అంటుంటాం. న్యాచురల్ మెనోపాజ్ అంటే ఆ మహిళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 45-48 ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి ఆ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతే దాన్ని న్యాచురల్ మెనోపాజ్ అంటుంటాం. కానీ ఏదో ఒక కారణాల వల్ల గర్భాశయంలో ఏదైనా కంతులు ఏర్పడడం వల్ల కానీ, ఓవరీస్లో కంతులు ఏర్పడడం వల్ల కానీ, ఏదైనా కారణాల వల్ల ఆ 45 years కంటే ముందే
మనం గర్భాశయాన్ని తొలగిస్తే కనుక దాన్ని ఇండ్యూస్డ్ మెనోపాజ్ ఆర్ సర్జికల్ మెనోపాజ్ అంటుంటాం. ఇంకొక రకం ఏంటంటే క్యాన్సర్స్ ఉంటే కనుక కూడా మనం ముందే గర్భసంచిని అది తీసేస్తుంటారు. దానివల్ల కూడా మనకి ఎర్లీ మెనోపాజ్ అనేది వస్తుంటుంది. ఇంకా ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. అంటే 40 ఇయర్స్ కంటే 40 ఏళ్ళ కంటే ముందే పీరియడ్స్ ఆగిపోవడం, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ప్రిమెచ్యూర్ మెనోపాజ్ వల్ల. ఇంకో 4వ రకం ఏంటంటే లేట్ మెనోపాజ్ అంటుంటాం. అంటే 45 ఇయర్స్ 55 ఇయర్స్ అనేది ఒక ఏజ్ చెప్పాం కదా, 55 ఇయర్స్ తర్వాత కూడా పీరియడ్స్ ఇంకా ఉంటే కనుక వాళ్ళు లేట్ మెనోపాజ్ అంటుంటారు. మనం మామూలుగా సర్వసాధారణంగా ఏమనుకుంటామంటే ఎక్కువ ఏజ్ వరకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే బాగుంటుంది కదా, దానికి కూడా ప్రాబ్లమా, లేట్ మెనోపాజ్ కూడా ప్రాబ్లమా అనేది మనకు జనరల్గా ఎవరైనా అనుకుంటున్నారు. లేట్ మెనోపాజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే కనుక ఆ ఏజ్లో ఎక్కువగా గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియం అంటుంటారు, దానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లేట్ మెనోపాజ్ కూడా ఉండకూడదు. 45 ఇయర్స్ 55 ఇయర్స్ ఉంటే కనుక అది నార్మల్ మెనోపాజ్ అంటుంటాం. వేరే వ్యాధులు ఏవైనా ఉంటే లైక్ పీసీఓడి అలాంటివి, వారికి ముందే వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా మెనోపాజ్? ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ అమ్మ. పీసీఓడి ప్రాబ్లం ఉండడం కానీ, లేకపోతే పిల్లలు లేని వాళ్ళకని కానీ, పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ ఈ మెనోపాజ్ రావడం అనేది దానికి డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు. తర్వాత అంటే ముందే పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం, ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అవ్వడం, సే ఫర్ ఎగ్జాంపుల్ 11-12 ఇయర్స్కి పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళకి కానీ, అట్లాంటి వాళ్ళకి కూడా ఈ మెనోపాజ్కి రిలేషన్ ఏమీ లేదు. ఇట్స్ ఎ జెనెటికల్లీ ప్రిడిటర్మైన్డ్, అంటే జీన్స్ ప్రకారంగా వస్తుంది. కాబట్టి దానికి మెనార్కీ అంటే పెద్ద మనిషి అవ్వడానికి ఉన్న దీనికి డైరెక్ట్ సంబంధం లేదు. మీరు అడిగినట్టు పీసీఓడికి కూడా సంబంధం ఏం డైరెక్ట్గా లేదు. పిల్లలు పుట్టని వారికి మెనోపాజ్కి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? పిల్లలు పుట్టని వారికి కూడా మెనోపాజ్కి ఏం సంబంధం లేదమ్మా. కాకపోతే వాళ్ళలో లేట్ మెనోపాజ్ వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎండోమెట్రియల్ కార్సినోమాస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా లేట్ మెనోపాజ్ అంటే 55 ఇయర్స్ కంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువగా పీరియడ్స్ అవుతుంటే కనుక డెఫినెట్గా మనం బయాప్సీ చిన్న ముక్క పరీక్ష చేయడం అనేది తప్పకుండా చేయాలి వాళ్ళకి. అసలు పీసీఓడి అంటే ఏంటంటారు? ఆ పీసీఓడి అని అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇట్ ఈజ్ సిండ్రోమ్ అంటుంటాము. అంటే చాలా సిమ్టమ్స్ కలిపి ఉండేదాన్ని సిండ్రోమ్ అంటుంటారు. దానిలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ఆ తర్వాత ఒబేసిటీ, ఆ తర్వాత రిలేటెడ్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటుంటాయి. కాకపోతే దానికి డైరెక్ట్గా మెనోపాజ్కి రిలేషన్ ఏం లేదమ్మా. ఇట్స్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఉద్యోగాలు చేసే మహిళలకు మెనోపాజ్ లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి అంటారా? ఉద్యోగాలు చేసేవారికైనా, లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్స్కైనా, లేదంటే గ్రామీణ మహిళలకైనా, ఎవరికైనా ఇదనేది న్యాచురల్ ప్రాసెస్ అని మనం ముందే అనుకున్నాం. కాబట్టి ఉద్యోగాలు చేసే మహిళల్లో మనం ఎక్కువ చూస్తుంటాము అని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళలో ఒకటి కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ప్రొఫెషనల్సే కానీ, ఆర్ అదర్వైజ్ చాలా కంపెనీస్ ఆర్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ వాళ్ళు దే విల్ సిట్ ఎట్ వన్ ప్లేస్, ఒక చోట కూర్చుంటారు. ది ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ ఎక్కువ అనిపిస్తుంటాయి. సైకలాజికల్గా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు. కాకపోతే వాళ్ళలో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటే కనుక వాళ్ళలో వచ్చే ఈ మెనోపాజ్ కాంప్లికేషన్స్ ఈజీగా అధిగమించవచ్చు. గ్రామీణ మహిళల్లో మెనోపాజ్ లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి, ఎందుకంటారు? గ్రామీణ మహిళల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వర్క్ ప్యాటర్న్ ఎక్కువ, అంటే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైట్ వరకు 12 అవర్స్ దే విల్ వర్క్ ఇన్ హార్డ్ వర్క్ చేస్తుంటారు. అదే సిటీ మహిళల్లో కంపేర్ చేస్తే వీళ్ళలో తక్కువ ఉండాలి. యాక్చువల్గా మెనోపాజ్లో ఉండే లక్షణాలు, వాటి కాంప్లికేషన్స్ తక్కువ ఉండాలి గ్రామీణ మహిళలు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు న్యూట్రిషియస్ డైట్ తీసుకోరు. మార్నింగ్ ఏదో తొందరగా పనికి వెళ్ళాలి అని చెప్పేసి ఏదో ఇంట్లో ఉన్న కలియో గంజ లేకపోతే పచ్చడి మెతుకులు వేసి అన్నం తిని వెళ్ళిపోతూ అంటారు. కాబట్టి వాళ్ళలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, అంటే కాల్షియము, అదర్ విటమిన్స్ అవన్నీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు మెనోపాజ్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది, వైటమిన్ డి బాగానే ఉంటుంది, కాల్షియం బాగానే ఉంటుంది. బట్ అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, అంటే అనీమియా, రక్తహీనత ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళలో మెనోపాజ్ లక్షణాలు ఎక్కువ అనిపిస్తుంటాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి వాళ్ళు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. అంటే బెల్లంలో రక్తం ఎక్కువగా ఉంటుంది, అది ఐరన్ ఎక్కువగా ఉంటుంది. లేదు పల్లి పట్టీలు, నువ్వుల ముద్దలు అట్లాంటి వాటిలలో ప్రోటీన్తో పాటు ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల, న్యూట్రిషన్ ఫుడ్ బాగా తినడం వల్ల ఈ మెనోపాజ్ దశ నుంచి వాళ్ళు ఈజీగా అధిగమించవచ్చు. ఈ మెనోపాజ్ స్టేజ్ని
తెలుసుకోవడానికి ఏదైనా ప్రత్యేకమైన డయాగ్నోసిస్ అంటూ ఏదన్నా ఉందంటారా? పీరియడ్స్ ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ అవుతుంటాయో దాన్ని పెరిమెనోపాజల్ పీరియడ్ అంటుంటాము. ఆ తర్వాత కంటిన్యూస్గా 12 మంత్స్ వరకు పీరియడ్స్ లేదంటే సైకిల్స్ లేకపోతే దాన్ని మెనోపాజ్ అని మనము చెప్పిస్తాము. దానికి సపరేట్గా డయాగ్నోసిస్ ఏం చేయనక్కర్లేదమ్మా, ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి. కాకపోతే ఎర్లీ మెనోపాజ్ ఉన్న వాళ్ళకంటే 40 ఇయర్స్ కంటే ముందు ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటుంటాం. వాళ్ళకు మాత్రం డయాగ్నోసిస్ చేయడానికి కొద్దిగా ఈస్ట్రోడయాల్ అనేది ఒక రక్తంలో చేసే పరీక్ష, తర్వాత FSH, LH అనే హార్మోన్స్ వాటికి కూడా పరీక్షలు చేసి ఆ లెవెల్స్ ఎక్కువ ఉంటే కనుక మనము మెనోపాజ్ వచ్చింది, మెనోపాజ్ దశకు చేరుకున్నారు ఈ మహిళ అని చెప్పడానికి అవుతుంది. ఈ మెనోపాజ్ స్టేజ్లో ఉండే మహిళలకు కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అంటారా? అసచ్గా మనకి ఇండియాలో ఇంకా అట్లాంటి మెనోపాజ్ క్లినిక్స్ అనేవి లేవు. కాకపోతే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి అలాంటి సపరేట్ క్లినిక్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో 12 తర్వాత 12 to 2 మధ్య మేము మెనోపాజ్ క్లినిక్స్ అని పెట్టుకుంటున్నాము. వాళ్ళలో ఈ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయడం, డైట్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మేము తప్పకుండా చెప్తాం. నాకు ఎటువంటి డైట్ లైక్ ఏ వెజిటబుల్స్ను లేకపోతే ఏ ఫ్రూట్స్ తీసుకోవాలంటారు మెనోపాజ్ స్టేజ్లో ఉన్న మహిళలు? ఈ ఏజ్లో మహిళలు కంపల్సరీ రోజుకి ఏదన్నా ఒక ఫ్రూట్ మినిమం తప్పకుండా తినాలి. తర్వాత రక్తం శాతం హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది 11 grams కంటే తక్కువ ఉండకుండా చూసుకోవాలి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ తప్పకుండా చేయాలి. వెయిట్ బేరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్, వీలైతే జాగింగ్, అట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళలో ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్ అంత కాంప్లికేషన్స్ అనేవి అంత ఎక్కువ రాకుండా మనకు అధిగమించవచ్చు. మెనోపాజ్ స్టేజ్లో ఉన్న మహిళలు లేకపోతే నార్మల్ ఎవరైనా కానీ ఎప్పుడెప్పుడు చెకప్ చేయించుకోవాలని మీరు సలహా ఇస్తారు? ఈ మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ముందు కూడా చెకప్ అంటే జనరల్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి లిపిడ్ ప్రొఫైల్, తర్వాత ECG అలాంటివి రెగ్యులర్గా ఫిజిషియన్ దగ్గర చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షలు ఉంటాయి. అవి కాకుండా మన ఇండియాలో క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. దానిలో గర్భకోశ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్స్ అంటుంటారు, సర్వైకల్ క్యాన్సర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పెళ్ళైన ప్రతి మహిళ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చాలా చిన్న పరీక్ష, అది 5 నిమిషాలలో అయిపోతుంది. అది గైనకాలజిస్ట్ దగ్గరే చేయించుకోవచ్చు. ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేయించుకోవాలమ్మా. ఆ తర్వాత 3 సార్లు ప్యాప్స్మియర్లో నెగిటివ్ ఫర్ మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమి లేవు అని అంటే కనుక ఎవ్రీ 5 years తర్వాత చేయించుకోవచ్చు. 45 years తర్వాత ఇప్పుడు మనం మెనోపాజ్ దశ గురించి చెప్పుకుంటే అప్పుడు కూడా ఎవ్రీ 3 yearsకి తప్పకుండా ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. మెనోపాజ్ స్టేజ్లో ఉన్న మహిళలు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎటువంటి చర్యలైనా తీసుకోవాలంటారా? మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకి ఎక్కువగా మనం అనుకున్నట్టు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానిలో ఆత్మన్యూనత, డిప్రెషను, యాంగ్జైటీ, చాలా కోపం రావడం, ఏదో ఒక చిన్న విషయం తీసుకొని దాంతోనే బాధపడుతూ ఉండడం, రోజుల కొద్దీ నెలల కొద్దీ అదే చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఉండడం. వాటిని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళలో ఉన్న మనసులో భావాలు కానీ బాధలు కానీ షేర్ చేసుకుంటే బాగుంటుంది. అది వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ హోల్డ్ ఉమెన్ అయినా కూడా దే షుడ్ షేర్ విత్ దర్ రిలేటివ్స్, దగ్గర బంధువులు లేదంటే హస్బెండ్, తర్వాత పిల్లలతో షేర్ చేసుకుంటే వాళ్ళలో ఉన్న ఏ చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఓవర్కమ్ చేయడం. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఒక వ్యాపకం, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, ఈ ఎక్కువ టీవీలకు అతుక్కుపోవడం కాకుండా వాళ్ళకి కావాల్సిన వ్యాపకాలు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అల్లికలు కానీ లేకపోతే స్టిచ్చింగ్ కానీ చేయడం, ఇంకా ఏదైనా దైవభక్తిలో నిమగ్నమై ఉండడం, అట్లాంటిది ఏమైనా చేస్తే వాళ్ళు టైంని స్పెండ్ చేయడానికి సరైన విధానంలో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి సిమ్టమ్స్ అంటే హాట్ ఫ్లషెస్ లేకపోతే పాల్పిటేషన్స్ అంటే బాగా గుండె దడ ఉండడం, చెమటలు బాగా రావడం, అట్లాంటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ని వాసమోటార్ డిస్టర్బెన్సెస్ని ఈజీగా అధిగమించవచ్చు. అంతేకాకుండా వాళ్లకు నచ్చిన వ్యాపకం అంటే కొంతమంది దైవభక్తిలో ఎక్కువ మునిగిపోయి ఉంటారు,
కాబట్టి డైట్ కూడా తీసుకోకుండా ఉంటారు. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్లో. బ్రేక్ఫాస్ట్ చాలామంది మహిళలు 40 ఇయర్స్ దాటిన తర్వాత దే విల్ స్కిప్ దేర్ బ్రేక్ఫాస్ట్ అండ్ డైరెక్ట్గా లంచ్ 12-1కి తింటారు. ఆ తర్వాత ఈవినింగ్ టీ ఏదో తాగుతారు. తర్వాత మళ్ళీ రాత్రి కూడా కొంతమంది రాత్రి కూడా ఏం భోజనం చేయకుండా పడుకునే మహిళలు ఉంటారు, ఎందుకంటే ఆకలి కాదు అది. బట్ ఈ ఏజ్లో ఈ స్టేజ్లో సైకోమోటార్ డిస్టర్బెన్సెస్ తగ్గించుకోవడానికి డైట్ అనేది చాలా ముఖ్యమని. తప్పకుండా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున అన్నం అయితే అన్నము, ఇడ్లీ వాళ్ళు ఇంట్లో చేసుకునే ఏ ఫుడ్ అయినా కూడా 10 లోపల కంపల్సరీ తినాలి. అండ్ 11-12కి ఏదైనా ఒక ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా కూడా ఒక ఫ్రూట్ తినాలి. మధ్యాహ్నం 1 to 2 మధ్యలో లంచ్ కంపల్సరీ చేయాలి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాంటివి తింటే, లేదంటే ఒక పెద్ద మంచి గ్లాస్ పాలు. తర్వాత ఈవినింగ్ 7-8 లోపల డిన్నర్ చేస్తూ తినగానే పడుకోకుండా తిన్న తర్వాత 1.5-2 అవర్స్ ఏదైనా వర్క్ చేయడం కానీ, లేదంటే మినిమం 15-20 మినిట్స్ వాకింగ్ చేస్తూ ఆ తర్వాత నిద్రపోతే కనుక సరిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైట్ బాగుండి అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కనుక తర్వాత వచ్చే స్లీప్, నైట్ స్లీప్ అనేది గుడ్ స్లీప్ ఉంటుంది. కాబట్టి సైకోమోటార్ డిస్టర్బెన్సెస్ అంటే ఈ హార్ట్ ఫ్లషెస్, టెన్షన్, స్ట్రెస్ అనేది కూడా చాలా తగ్గి మంచి నిద్ర పడుతుంది. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ యాక్టివ్గా చేసుకోగలుగుతారు. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎక్కువ చికాకు, కంగారు, అది దడ చూస్తూ ఉంటామంటారు. ఫ్యామిలీ అసలు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి వీళ్ళకి? ఎలాంటి సపోర్ట్ కోరుకుంటారు వీళ్ళు? ఫ్యామిలీ మెంబర్స్కి యూజువల్గా ఇప్పుడంతా చిన్న ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉంటున్నాయి. అంటే తల్లి తండ్రి అంటే వాళ్ళకి 2 పిల్లలు, ఒకరు వారు 2 పిల్లలే ఉంటున్నారు. కాబట్టి ఈ మహిళకు సంబంధించిన వాళ్ళ పిల్లలు ప్లస్ హస్బెండ్కి అసలు మెనోపాజ్ అంటే ఏంటి అంటే ఈ ఏజ్లో వస్తుంది సర్వసాధారణంగా, అంటే 45 ఇయర్స్ తర్వాత వస్తుంది. నా వైఫ్ ఇలా ఈ ఏజ్లో వస్తుంది కాబట్టి ఆమెకి ఇలా కోపంగా ఉంది, టెన్షన్ ఉంది, ఆ రకంగా తను అలాంటి బిహేవియర్ ఏమైనా తేడా కనిపిస్తే, స్ట్రెస్ గురవుతున్నట్టు అనిపిస్తే అది ఈ మెనోపాజ్ దశైనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్తే చెప్తుంటారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ఏజ్ ఉంది కాబట్టి మెనోపాజ్ అని చెప్తున్నప్పుడు తనకి ఏ విధమైన సైకలాజికల్ సపోర్ట్ ఆ టైంలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎదిగిన కొడుకున్నాడు, లైఫ్లో సెటిల్ అవ్వలేదు, అట్లాంటి టెన్షన్ అనేది కంటిన్యూస్గా వాళ్ళు రోజుల కొద్దీ నెలల కొద్దీ తీసుకుంటారు. సో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి వాళ్ళ హస్బెండ్ నుంచి ఈ రకమైన జాబ్ చేస్తాడు, లేదంటే చదివాడు కదా ఇంకో నెక్స్ట్ జాబ్ చేస్తాడు, ఆ సపోర్ట్ కావాలి ఆ పర్టికులర్ కండిషన్కి. లేదు అమ్మాయి పెళ్ళి కుదరట్లేదు, లేదా కుదురుతుంది, ఇంకేదో ప్రాబ్లం అవుతుంది, ఇంకేదైనా ఉందనుకోండి, సో ఏదైతే చేస్తే బాగుంటుంది మనం ఇలా చేసుకుందాం అని ఆ షేరింగ్ ఉండాలి ఫస్ట్ థింగ్ హస్బెండ్తో. రెండోది ఏంటంటే పిల్లల్లో కూడా, సో వాళ్ళు చేయాల్సిన జాబే కానీ లేదంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యతలే కానీ అవి వాళ్ళు నిర్వర్తిస్తే ఆ తల్లికి, మెనోపాజ్ దశలో ఉన్న ఆ మహిళకి, ఆ తల్లికి షీ విల్ ఫీల్ హ్యాపీ. అండ్ ఇట్లాంటి చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఇది నా లైఫ్లో నార్మలే, మా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది అనేటప్పటికీ వాళ్ళకి టెన్షన్ అనేది చాలా తగ్గుతుంది. మెనోపాజల్ స్టేజ్లో ఉండే మహిళలకి మీరిచ్చే సలహాలు, సూచనలు? ఒక తెలిసిన పేషెంట్ తనకి ఏదో ప్రాబ్లం ఉంది, స్ట్రెస్ టెన్షన్ ఏం చెప్పట్లేదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి, షీ కేమ్ అరౌండ్ 50 ఇయర్స్ ఆమె ఏజ్, ట్రీట్మెంట్ ఏదో ఇచ్చాము, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందంటే తగ్గింది, వెళ్ళింది, మళ్ళీ 1 మంత్కి వచ్చాను, మళ్ళీ సేమ్ అదే సిమ్టమ్, మళ్ళీ అదే ఉంది, ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుందని వాళ్ళ హస్బెండ్ని ఒకసారి పిలిపించాను. లేదు ముందు నుంచే మేడం ఈ ప్రాబ్లం ఉంది తనకి అని చెప్పారు. అలా నా నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి, యూరాలజిస్ట్ దగ్గరికి, మళ్ళీ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి, అలా షీఈ్ రోమింగ్ అరౌండ్ డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి, మళ్ళీ చివరికి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నేను అదే చెప్పాను, ఇట్స్ ఏ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ హార్మోన్ సిస్టమ్ అమ్మ, దానికి మనం అలవాటు కావాలి, దానికి మీ హస్బెండ్ మీ పిల్లలు మీకు సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు షీ ఓపెన్డ్ హర్ సెల్ఫ్ దట్ మాకు ఇంట్లో మా హస్బెండ్ మీ ముందు బాగానే మాట్లాడతాడు మేడం, ఇంట్లో కొద్దిగా సరిగా ఈ డజంట్ కోఆపరేటివ్ ఇన్ ఫైనాన్షియల్ ఇష్యూసే కానీ సైకలాజికల్ సపోర్ట్ కానీ నాకు ఉండదు, అందుకే నాకు స్ట్రెస్ అలా ఉండి మీ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాలోనే ప్రాబ్లం ఉంది, కాకపోతే నాకు ఆ సైకలాజికల్ సపోర్ట్ లేదు కాబట్టి నేను ఇట్లా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అవుతుంది అని చెప్తే, సో ఐ కాల్ దిస్ ఫ్యామిలీ మెంబర్. యాక్చువల్గా తనకేంలో చిన్న మైనర్ యూరిన్ ఇన్ఫెక్షన్ దట్ కంట్రోల్ అవ్వలేదు, అది వాళ్ళు సిటీ స్కాన్ వరకు వెళ్ళారు, ఎంఆర్ఐ వరకు వెళ్ళారు, చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి 2-3 సార్లు మాట్లాడితే దెన్ దే విల్ సెటిల్డ్, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకా అమ్మాయికి ఇంకోటి ఏంటంటే ఇలా పీరియడ్స్ రాకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుందేమో
అనేది ఒక భయం కూడా ఉండింది. సో దానికి సంబంధించిన పాప్స్మియర్ అని ఇంతకుముందు మీకు చెప్పినట్టు అలాంటి కొన్ని చిన్న టెస్టులు చేసి దట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ క్యాన్సర్ అండ్ ఐ అష్యూర్డ్ హర్ అండ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఫినామినా ఫర్ ఎ ఉమెన్ అని నేను అష్యూరెన్స్ చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తే దెన్ అట్లా ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఈ మధ్యలో ఎక్కువ అనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ వర్కింగ్ ప్యాటర్న్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇట్స్ ఎ నార్మల్ ఫినామినా, ఇట్ కెన్ బి ఓవర్కమ్. ఇది సర్వసాధారణం, అందరికీ వస్తుంది. 45 ఇయర్స్ తర్వాత వచ్చే అందరికీ దశ. రెండో విషయం ఏంటంటే డైట్ అనేది మన దినచర్యలో ఒక పార్ట్ అనుకోవాలి. ఏదో టైం ఉంటుంది తినేస్తాను అని అనకుండా మనం ఈరోజు ఏమేమి తిన్నాము, ఎంత తిన్నాము, దీనిలో ఎంత క్యాలరీస్ ఉన్నాయి, నాకేం ఎనర్జీ వస్తుంది దీనిలో, అలా క్యాలిక్యులేట్ చేసుకొని పౌష్టికాహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడో విషయం ఏంటంటే ఎంతో కొంత ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ఇంట్లో ఉండే వాళ్ళైతే తప్పకుండా ఒక 1 అవర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 20 మినిట్స్. అండ్ హౌస్ హోల్డ్ కాకుండా వర్కింగ్ ఉమెన్ కూడా దే హ్యావ్ టు డూ రెగ్యులర్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మెడిటేషన్ ప్రాసెస్, వాళ్ళ మానసిక ఆనందాన్ని కూడా ఉండాలి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా కంపల్సరీ అవసరం ఈ దశలో. ఇంకొక ముఖ్య విషయం చెప్పడం ఏంటంటే అమ్మ, ఈ మధ్యలో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని వస్తుంది. దీనిలో ఈస్ట్రోజన్కి సంబంధించిన ప్రొజెస్ట్రాన్ సంబంధించిన హార్మోన్సే తగ్గుతాయి కాబట్టి మెనోపాజ్లో ఈ మధ్య మనకు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్కి సంబంధించిన హార్మోన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ తర్వాత ప్యాచెస్ కానీ క్రీమ్స్ కానీ ఈ మధ్య అవైలబుల్ ఉన్నాయి. వీటిని హెచ్ఆర్టీ అంటారు. ఈ హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి సిమ్టమ్స్ తెలుసుకొని దానికి సంబంధించిన హార్మోన్ ట్రీట్మెంట్ ఈ మధ్య తీసుకోవచ్చు. ఇట్స్ ఫ్రీలీ అవైలబుల్ విత్ ద గైనకాలజిస్ట్. కాకపోతే ఆ ట్రీట్మెంట్ తీసుకునే కంటే ముందు కొన్ని పరీక్షలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఆ హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ అనేది లివర్కి సంబంధించిన తర్వాత వేరే అదర్ బ్లడ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది ఇవ్వడానికి వీలు కాదు. సో డాక్టర్ గారి సలహా మేరకు హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకొని మెనోపాజ్ దశను ఈజీగా అధిగమించవచ్చు. మెనోపాజ్ స్టేజ్లో వచ్చే లక్షణాలను, వాటిని అధిగమించగల మార్గాలను మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్. నమస్తే అండి.